తల దించుకొని ముఖం మార్చుకొని మూతు ముడుచుకుని కూర్చోడానికి కారణం ఎవరు? నీ తమ్ముడు కాదు, నీ దేవుడు కాదు, మీ అమ్మ నాన్న కాదు. నీ హృదయం నా దృష్టికి యథార్థంగా లేదు, అందుకనే నీకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నువ్వు డల్గా ఉన్నావు. ఇక్కడ దేవుడిలో నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా? దేవుడిలో ఎవరిని చూస్తున్నానంటే ఎవరినమ్మా? దేవునిలో ఎవరిని చూస్తున్నానంటే ఒక తండ్రిని చూస్తున్నాను, ఒక ఫాదర్ని. ఇప్పుడు ఇంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరిని తిట్టామో కొట్టామో అనుకోండి, లేకపోతే ఎవరికన్నా ఒక హట్ అయ్యారు అనుకోండి, ఫాదర్ ఏం చేస్తాడంటే ఆడితో మాట్లాడతాడు. ఎరా ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా ముఖం మార్చుకున్నావు? ఎదర్ కోపంగానా ప్రేమగానా తల్లిదండ్రులు ఏం చేస్తారో, వై యు ఆర్ డల్, వాట్ ఇస్ ద రీజన్ అని అంటాడండ. ఇక్కడ దేవుడు తన నిజంగా ఆయన ప్రోటోకాల్ చూసుకుంటే ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి, అంతేనా? ఆయన అంత గొప్ప దేవునికి ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక తండ్రిలా మారిపోయి, కయ్యాను ఎందుకు అలా ముఖం మార్చుకున్నాను, సర్లే నువ్వు సత్క్రియ చేస్తే నీకు ఆనర్ నీకు వస్తుంది కదా, సత్క్రియ చేయలేదు కాబట్టి ఎలా ఉన్నావు, ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కయ్యాను నువ్వు ఈ స్టేట్ ఏ స్టేట్లోనో తెలుసా? ముఖం మార్చుకుని కూర్చునే స్టేట్ యొక్క నెక్స్ట్ స్టేట్ ఏంటో తెలుసా? పాపం నిన్ను ఇప్పటివరకు పాపం చేయలే, నీ ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేయలేదంటే నువ్వు సిన్నర్ అని కాదు అక్కడ అర్థం. పాపం చేయలే, దేవుడు దీవించలేదంతే. ఏమండి? దీవింపకపోవడానికి పాపం చేయడం చాలా డిఫరెన్స్ ఉంది. దేవుడు ఇంకా నిన్ను నీ యొక్క అర్థం